గుంట లేక సెప్టిక్ ట్యాంకు ఎక్కడ ఉండాలని మనం చర్చించుకుంటున్నాం. ఉత్తరంలో మరుగుదొడ్డు గుంట లేక సెప్టిక్ ట్యాంక్ పెట్టాల్సి వస్తే ఎక్కడ పెట్టాలనేది తెలుసుకుందాం. ఉత్తరంలో మరుగుదొడ్డు గుంట లేదా సెప్టిక్ ట్యాంకు ఉత్తరం దిశ మధ్య భాగంలో పెట్టాలి. అంటే వాయవ్యంలో ఎంత మాత్రం పెట్టకూడదు. వాయవ్యం ఉంటే అది ప్రమాదకరము. మొత్తం ఉత్తర దిశను కొంచెం కొలత తీసుకోవాలి. ఆ కొలతను 2 సమభాగాలుగా విభజించాలి. ఉదాహరణకు ఉత్తర దిశ యొక్క కొలత 40 అడుగులు ఉందని అనుకుందాం. అంటే 20 అడుగులు 20 అడుగులు 2 భాగాలుగా చేసుకోవాలి. అంటే పశ్చిమ దిశ నుండి 20 అడుగులు, తూర్పు దిశ నుంచి 20 అడుగులు ఉంటుంది. పడమర హద్దు నుండి తూర్పు వైపు కొలతలో సగభాగం అనగా 20 అడుగులు వదిలి మిగతా సగభాగంలోనే మనం సెప్టిక్ ట్యాంకు లేక మరుగుదొడ్డు గుంటను పెట్టుకోవాలి. మిగతా సగం భాగం ప్రారంభమైన కొలత నుండే గొయ్యి ట్యాంకును తవ్వాలి. అంటే 20 అడుగులు నానుకుని ఆ ఉత్తర దిశ గొయ్యిని లేక ట్యాంకును తవ్వుకోవాలి. అది పూర్తిగా ఉత్తర దిశ వైపు వెళ్ళకూడదు. ఆ గొయ్యి ఇంట్లో ఏ ద్వారానికి ఎదురుగా ఉండకూడదు. ఆ విధంగా సగభాగం నుండి సెప్టిక్ ట్యాంక్ ఉంటే ధనవృద్ధి, వంశాభివృద్ధి, సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. అంటే ఉత్తర దిశలో పెట్టుకుంటే ఉత్తర దిశ మధ్యలో ఉండాలి. అంటే పడమర నుంచి సగభాగం వదిలి ఆ కొలతను ఆనుకుని మన గుంట లేక సెప్టిక్ ట్యాంకును తవ్వుకోవాలి. అలా కాకుండా సెప్టిక్ ట్యాంక్ వాయువ్య దిశలో ఎంత మాత్రమో పనికిరాదు. వాయువ్య దిశలో సెప్టిక్ ట్యాంకు గొయ్య మాత్రం తవ్వుకుంటే కలిగే నష్టాలు ఏమిటనేది తెలుసుకుందాం. మొదటిది, శత్రుత్వం విపరీతంగా ఉంటుంది. రెండోది, వ్యాపారంలో తగాదాలు ఉంటాయి. ఇంటి ఆర్దినాపరుడు పెద్దగా రాణించలేకపోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్దినాపరుడు అంత సంపాదించలేకపోవడం జరుగుతుంది. వ్యక్తుల మధ్య ఘర్షణ ఉంటుంది. కొన్ని సందర్భాలలో భార్యాభర్తల మధ్య విడాకులు కూడా దారితీస్తాయి. ప్రయాణాల్లో వస్తువుల నష్టం జరుగుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి, ఎదుగుదల ఉండదు.